ఇవాల్టి నుంచి ప్రతిరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుకుని ఉంటాయన్నారు ఎంపీ అవినాష్ రెడ్డి. పార్టీ విజయం కోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు వైసీపీలో చేరారు. వీరికి వైఎస్ అవినాష్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ నెల 27వ తేదీన ఇరుపులపాయలో ప్రారంభమయ్యే బస్సు యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సతీష్ అన్న నివాసానికి ఉదయాన్నే రావడం జరిగింది. సతీష్ అన్న ఆధ్వర్యంలో సతీష్ అన్న అనుచరులు, సతీష్ అన్న శ్రేయోభిలాషులు, గతంలో అన్నతో పాటు కలిసి పనిచేసిన వాళ్ళు కొన్ని వందలాది మంది ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇవాళ ప్రక్రియ కేవలం ఈ చేరిక ప్రక్రియ ప్రారంభమైంది. ఇవాటి నుంచి ప్రతిరోజు మరి సతీష్ అన్నతో పాటు గతంలో కలిసి పనిచేసిన వాళ్ళను మరి ఇవాటి నుంచి ప్రతిరోజు కొంతమంది పార్టీలో కొన్ని వారాల పాటు పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారు. ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా చేరిన ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తా ఉన్నా. అందరం కలిసి పనిచేసి మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి ఆధిక్యత అయితే వచ్చిందో అంతకు మించిన ఆధిక్యత తీసుకొని వచ్చేదానికి అందరం కూడా కంకణబద్ధమై పనిచేస్తామని చెప్పి ప్రతి ఒక్కరికి మనం చేస్తా ఉన్నా. సతీష్ అన్న నియోజకవర్గంలో ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. తన వల్ల మేలు పొందిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. చాలా గౌరవప్రదమైన వ్యక్తి. ఎక్కడ కూడా మోర్ పాలిటీషియన్ కంటే కూడా ఎక్కడ పాలిటీషియన్ టైప్ థింకింగ్ ఉండదు. అన్నది కూడా మా మాదిరే సౌమ్యంగా 10 మందికి ఉపయోగపడాలా, 10 మందికి సాయం చేయాలా, సర్వీస్ చేయాలా అనే దృక్పథంతో మెలిగే వ్యక్తి. కాబట్టి మా మైండ్ సెట్స్ కూడా లైక్ మైండెడ్ పీపుల్గా మా మైండ్ సెట్స్ కూడా ఖచ్చితంగా ఏకమైతాయి. కలిసి పనిచేస్తాము. రాబోయే రోజుల్లో నియోజకవర్గ ప్రజలకు మరింత సేవ చేసే దిశగా, ప్రజలకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు, మరింత సేవ చేసే దిశగా అందరం కలిసి సతీష్ అన్న, నేను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి ప్రయాణం చేస్తామని సతీష్ అన్న వెంపల్లిలో సతీష్ అన్న నివాసానికి ఉదయాన్నే రావడం జరిగింది. సతీష్ అన్న ఆధ్వర్యంలో సతీష్ అన్న అనుచరులు, సతీష్ అన్న శ్రేయోభిలాషులు, గతంలో అన్నతో పాటు కలిసి పనిచేసిన వాళ్ళు